ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఈ ఆర్టికల్ 3 గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయింది ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని. సింపుల్ గా ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 3 పార్లమెంట్ కి ఇండియా మ్యాప్ ని చేంజ్ చేసేంత పవర్ ఇస్తుంది. అంటే స్టేట్ ని డివైడ్ చేయడం, స్టేట్ ని 2 స్టేట్స్ గా స్ప్లిట్ చేయడం, 2 స్టేట్స్ ని కలిపి ఒక కొత్త స్టేట్ గా క్రియేట్ చేయడం, స్టేట్స్ నేమ్ చేంజ్ చేయడం ఆర్ స్టేట్ బౌండరీస్ చేంజ్ చేయడం. ఈ పవర్స్ అన్ని పార్లమెంట్ కి ఇస్తున్నట్టు ఆర్టికల్ 3 లో మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పార్లమెంట్ డెసిషన్ తీసుకోవడానికి ముందు ఆ పర్టికులర్ స్టేట్ కి గవర్నర్ ఉంటారు కదా, ఆ గవర్నర్ ఏం చేస్తారంటే స్టేట్ లెజిస్లేచర్ ని ఒపీనియన్ అడుగుతాడు. బట్ రిమెంబర్, స్టేట్ ఒపీనియన్ అనేది ఫైనల్ కాదు, పార్లమెంట్ డిసిషనే ఫైనల్. అంటే స్టేట్ కి ఇష్టం లేకపోయినా కూడా పార్లమెంట్ విడగొట్టాలి ఎవరు కలపాలి అనుకుంటే కలపొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 2014 లో తెలంగాణ ఫామ్ అయింది. అది ఆర్టికల్ 3 ని యూజ్ చేసుకుని పార్లమెంట్ స్ప్లిట్ చేసింది అనమాట. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే, ఆర్టికల్ 3 అనేది ఇండియాకి మ్యాప్ ఎడిటింగ్ టూల్ లాంటిది. ఇండియా మ్యాప్ లో ఏం చేంజ్ చేయాలన్నా కూడా పార్లమెంట్ అప్రూవల్ తోనే అది ఫైనల్ అవుతుంది. సో ఆస్పిరెంట్స్ ఎప్పుడైనా స్టేట్ బౌండరీస్ అనే టాపిక్స్ పడితే అది ఆర్టికల్ 3 ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇది ఆర్టికల్ 3 గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 4 గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.